సేమియా కేసరికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, అరకప్పు పంచదార, కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని ఇలాచి విత్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్. సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. కొంచెం మనం నెయ్యి పోసుకొని ఒక టూ స్పూన్స్ ఫస్ట్ సేమియా వేయించుకుందాం. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకుందాం. గీ వేసి మళ్ళీ కొంచెం నెయ్యి పోసి ఒక 2 స్పూన్స్ నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేగినవి బాగా. సో ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోసి కొంచెం బాయిల్ అయినాక సేమియా వేయాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ తీసుకున్నాం. వాటర్ కొంచెం బాయిల్ అయినాక సేమియా వేద్దాం. వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు సేమియాస్ యాడ్ చేసుకున్నాం. ఇదే టైంలో మనం కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అది ఆప్షనల్. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. సేమియా ఉడికిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేద్దాం. సేమియా అనేది బాయిల్ అవుతుంది. మనం బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కూడా అదే టేస్ట్ వస్తుంది, సేమ్ టేస్టే వస్తుంది. యాక్చువల్ నేను కూడా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాను అన్నిట్లో, ఎందుకంటే పిల్లలకు వైట్ షుగర్ అవాయిడ్ చేయాలని ఇప్పుడు అందరూ అంటున్నారు కాబట్టి. నా దగ్గర లేదు, అందుకని నేను ఈరోజు వైట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఉంది. వాటర్ అంతా పోయినాక మనం షుగర్ అనేది యాడ్ చేద్దాం. ఈ టైంలో మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని షుగర్ అనేది యాడ్ చేద్దాం. నేను ఒక కప్పుకి 1/2 కప్పు తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1కి 1 కప్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసి సేమియాలో ఎప్పుడూ హాట్ వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే సేమియా అనేది గడ్డగడ్డలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. దగ్గర పడే వరకు కొంచెం ఉంచేసి ఈ టైంలోనే కొంచెం యాలకులు, నేనైతే మొత్తం యాలకులు వేసేస్తాను. లేకపోతే యాలకులు చక్కెర కలిపేసి మిక్సీ కొట్టేస్తే అలా అయినా మనం 1 స్పూన్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది.
ఎలా అయినా వేసుకోవచ్చు. జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేయాలి టేస్ట్ కోసం. అండ్ మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం, సో టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకసారి తిప్పేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉంచేస్తే సేమియా కేసర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సేమియా అనేది దగ్గరకు వస్తుంది, ఒక 1 మినిట్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. ఫైనల్ టచ్ చూపిస్తాను మీకు. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. నేనైతే కిస్మిస్, కాజు యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసేసుకున్నాము. మనకు కావాలంటే పైనుంచి కూడా మనం డ్రై ఫ్రూట్స్ కొని యాడ్ చేసుకుందాం. ఇంతే, టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ. థ్యాంక్ యూ.